శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మరి ఈరోజు గుప్త నవరాత్రులలో భాగంగా అమ్మవారి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈరోజు విజయవంతంగా 4వ రోజు పూర్తి చేయబోతున్నామండి. మరి ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి, బాగుపడాలని కూడా నేను ఈ హోమాన్ని అనేది కూడా నేను తలపెట్టాను. మరి మీకు ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నియమనిష్టలతో తప్పకుండా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క నియమనిష్టలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని నిష్టగా ఉండలేకపోవడం జరుగుతుంది, కొన్ని సమస్యలు అనేది కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. అలాంటి వారి కోసం మనకు గుప్త నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అయినటువంటి ఆషాఢ శుద్ధ నవమి రోజున మరి పండిత గణంతో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వారాహి అమ్మవారి చివరి రోజు హోమం అనేది కూడా మేము చేస్తున్నాం. దీనికి గాను మీరు ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలని కూడా మాకు తప్పకుండా పంపించండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి గోత్రనామాలు పంపించండి. ప్రత్యేకంగా మీ గురించి ఈ యొక్క అమ్మవారి శక్తివంతమైనటువంటి కంకణాన్ని, అదేవిధంగా ఈ యొక్క 9వ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందుతాయి. అదేవిధంగా ఈ యొక్క హోమం అనేది కూడా మీ గోత్రనామాల మీద పంపిస్తాను. నేను హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేటి నుంచి మరి అద్భుతం అంటే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల నుండి నేను చెప్తున్నటువంటి 4 రాశులలో అదృష్ట యోగం అనేది కూడా పట్టబోతుంది. అది తులారాశి, వృషభ, కుంభ అండ్ సింహరాశి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు అవుతారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం అనేది కూడా తప్పకుండా మీకు కలుగుతుంది. ఉద్యోగాలు, ముఖ్యంగా ఉద్యోగాలలో ఇప్పుడు చాలా మంది డిఎస్సి పడుతుంది, మేము పెట్ క్వాలిఫై అయ్యాము, మేము ఎంతో కష్టపడి చదువుతున్నాం, కానీ ఆ ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా మాకు రావట్లేదు అని చాలామంది మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలాంటి వారి కోసం నేను ప్రత్యేకంగా ఈ యొక్క గుప్త నవరాత్రులలో అమ్మవారిని వేడుకుంటానండి. ఎవరైతే నేను వాళ్ళకు కరెక్షన్ ఇస్తానో వాళ్ళు తప్పకుండా మంచి జరగాలనే కోరుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిదీ అన్ని చూస్తాను. అంటే ఇదేదో కమర్షియల్గా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోద్దండి. మనం ఎప్పుడైనా కూడా మనం ఇతరులకు మంచి చేయాలన్నా ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడే అదృష్టం అనేది మీకు కలుగుతుంది. నేను చేసేది తప్పు పని అయినప్పుడు నా ద్వారా మీరు కరెక్షన్ తీసుకున్నారనుకోండి, అది ఏమాత్రం పనిచేయదు. అందుకే మనం పక్కనున్నవాడు ఎదుగుతుంటే ఎదగాలని కోరుకోవాలి. వాడు ఊరికే ఎదగొద్దని అనుకోవద్దండి. మన కళ్ళకి కనిపిస్తున్నాడు కాబట్టి వాడు ఎదగొద్దని మనం ఆరాటపడుతూ ఉంటాం. అలాగా కనిపించని వాళ్ళు ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తూనే ఉంటారు. వాళ్ళని మనం ఏం పట్టించుకోము. దృష్టి, మెయిన్గా దృష్టి, మానవ దృష్టి, నరదృష్టి అనేది కూడా చాలా ప్రమాదకరమైనవండి. ఆ నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా 4 వక్కలు అవుతాయని మనకు పురాణ శాస్త్రాలే తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఎందుకు ఒకరి మీద మనం ఎప్పుడు కూడా ఏడవకూడదు. చక్కగా మన ప్రయత్నం, మన పనులు మనం చేసుకుంటూ ఎవరిని హాని చేయకుండా మన సభ్య సమాజంలో బ్రతకగలిగితే మనకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటాయండి. శత్రువు కూడా క్షమించేటువంటి గుణం మనలో ఉండాలి. అప్పుడే ఈ జన్మకు సార్థకతం అనేది కూడా అవుతుంది. విధంగా ఇప్పుడు ఈ తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, 4 రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాపరంలోకి మార్చుకొని చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు ముందే నేను విషయం చెప్తున్నానండి. ఎన్నో లక్షల మందికి ఇప్పటివరకు కరెక్షన్స్ ఇచ్చాను. ఎంతో మంది ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాలు తప్పకుండా వచ్చాయి. వాళ్ళకి వ్యాపారాలలో నష్టాలు జరుగుతూ నేను చెప్తున్నాను కదా, ఐపీ వరకు వెళ్ళి వచ్చారు చాలా మంది. అంటే ఐపీ పెట్టుకున్నారు. ఈ యొక్క అప్పుల బాధలు భరించలేక జీవితం అంతా కూడా అంతా నరకంగా మారింది అన్నటువంటి వారికి కూడా నేను మంచి ప్రయోజనం కలిగే విధంగా మంచి కరెక్షన్స్ ఇచ్చాను. ఈరోజు చాలా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా ముందుకు రాణిస్తున్నారు. అదేవిధంగా వ్యాపారాలలో నష్టాలు వాటిల్తున్నాయి. అలాంటి వారు మీరు ఏమి ఇబ్బంది పడనవసరం లేదు, బాధపడవలసిన మించి అంతకన్నా లేదు. ఏదైనా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి.
పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలగాలంటే ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం 270 degrees నుండి 360 degree కోణంలో గనక పేరు బలాన్ని పెంచుకోగలిగితే చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతిలోనే నేమాలజీ, గ్రాఫాలజీ మరియు సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఏదైనా ఎంత జటిలమైనదా, ఎంత కఠినమైనటువంటి సమస్యనైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితే తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి కోరుకోమని చెప్పినప్పుడు, అడిగినప్పుడు మీరు ఒకటే అమ్మవారిని అడిగేది, కష్టాల నుండి ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని వేడుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది ఫెయిల్ అయ్యేది అక్కడే. ప్రతి చిన్న కష్టానికి చలించిపోయి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను ఎదుర్కొన్నటువంటి వారు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఉన్నతంగా జీవిస్తున్నారు. నిజమండి. నా దగ్గర కొన్ని వేల మంది, కొన్ని లక్షలలో కరెక్షన్స్ ఇచ్చాను. ఎంతో మంది మేము ఈ జీవితాన్ని ఇంకా ఇక్కడికి ఆపేస్తాం అన్న ఫీలింగ్లో కూడా చాలా మంది మన దగ్గరికి వచ్చారండి. అలాంటి వారికి నేనున్నానని చెప్పేసి వాళ్ళ పేరులో బలాన్ని నేను మంచి కరెక్షన్ చేసి ఇచ్చాను. ఎంతోమంది కొన్ని వేలలో లక్షలలో చూశాను కరెక్షన్స్. కాబట్టి మీకు ఒక జీవితం అనేది కూడా మంచి జీవితం అండి. ఇప్పుడు ఈ 4 రాశులకి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి మంచి వ్యాపారాలు జరగడం కానివ్వండి, ప్రత్యేకంగా సంతాన సమస్యతో చాలామంది ఈ రోజులలో చూస్తే సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అసలు వాస్తవానికి వాళ్ళు చేసిన తప్పే ఉండదండి. కానీ వాళ్ళు పూర్వకాలంలో అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వల్ల కానివ్వండి, గత జన్మలో ఉన్నటువంటి తప్పుల వల్ల కానివ్వండి, మనం నిజ జీవితంలో చేస్తున్నటువంటి తప్పుల వల్ల కానివ్వండి, ఏదో రకంగా మనకు చాలా వరకు నష్టాలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది వివాహం జరిగిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, సంతానం ఇప్పుడు వద్దు మాకు, ఎందుకంటే ఇప్పుడే మేము జాబ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వచ్చినటువంటి సంతానాన్ని అబార్షన్స్ రూపంలో చేయిస్తూ ఉంటారు, అబార్షన్ చేసుకుంటున్నారు. అలా కావాలనుకోలేనప్పుడు వచ్చినటువంటి సంతానము మనకి కావాలన్నప్పుడు అది దూరం అయిపోతుంది. ఎందుకంటే శిశు హత్య పాతకం అనేది కూడా అది మామూలు విషయం కాదు. ఒక జీవాన్ని మనం హత్య చేయడం అనేది కూడా అది మంచి విషయం కాదండి. చాలామంది ఈరోజు ఈ సభ్య సమాజంలో ఎంతో మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్స్ కూడా ఈరోజు అబార్షన్ చేసుకుంటున్నారండి, వాళ్ళకు ఉన్నటువంటి టైం సరిపోని రీత్యా. ఇప్పుడు దానివల్ల ఏంటంటే సంతానం కాకుండా పోతుందండి చాలా మందికి. అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో ద్వారా కానీ, లేదంటే నేను హైదరాబాద్లో ఉంటానండి, హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆయన తీసుకుని ఒకసారి కలవండి. మీ జాతకం గురించి మీరు తెలుసుకుంటే అర్థమైపోతుంది అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ఫ్యూచర్ ఏంటి, ఏ రంగంలో స్థిరపడిపోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు నడవాలి, అసలు ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుందండి. ఏది తనంతట తానే నీ దరికి రాదని ఒక మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. అవును, ఏదైనా కూడా నువ్వు అనుకున్నప్పుడు, నీకు కావాలనుకున్నప్పుడు నీ దగ్గరికి రాదండి, నువ్వే వెళ్ళాలి, నీవే వెళ్ళి ఆ అదృష్టాన్ని పొందాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కష్టపడితే కానిదంటూ ఏది లేదండి. కష్టపడొద్దని నేను చెప్పను. చాలామంది అనుకుంటుంటారు, గురుగారు బాగానే చెప్తున్నారు, ఈ రోజులలో వీటిని నమ్ముకొని ముందుకు వెళ్తే ఎలా అని అనుకుంటారు. కానీ వీటిని నమ్ముకోవాలి, కష్టపడాలి. వంట చేసినప్పుడు అన్ని సమపాలలో వేస్తేనే ఆ వంట రుచిస్తుందండి. ఎంత నలభీముడు చేసినటువంటి పాకంలోనైనా కాస్త ఉప్పు తక్కువగా వేసినా కూడా ఆ వంట రుచించదు. ఎంత ప్రొఫెషనల్ అయినా కూడా ఆ వంట రుచించదు. అలాగా మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం, ఎన్నో నష్టాలు పడుతుంటాం. అసలు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నష్టాలు ఎందుకు పడుతున్నాం అని తెలుసుకోగలిగితే మాత్రం తప్పకుండా మంచి శుభ ఫలితాలు అయితే తప్పకుండా అందుతాయండి. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి మరియు సింహరాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోగలిగితే తప్పకుండా మీకు బాగుంటుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.